శ్రీ సరస్వతీర్మ శ్రీ గురుభ్యర్మ మిత్రారా సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా 103వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజు 104వ సర్గను ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శృణు రాజన్మహాసత్వయదర్థమహమాగత పితామహేన దేవేన ప్రేషితోస్మి మహాబల. రహస్యంగా సమావేశమయ్యారు. రాముడు బ్రహ్మ పంపిన దూత ముందే చెప్పాడు, మన ఇద్దరం రహస్యంగా మాట్లాడుకుంటాం, ఎవరు వినకూడదు, వింటే వాడు చచ్చిపోతాడు అని చెప్తే మరి ఆ విషయమై గట్టిగా ఏర్పాటు చేశాడు. ఎవరు చూడకుండా ఎవరు వినకుండా రాముడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సమావేశమయ్యారు. అయ్యా విను, నేను ఎందుకు వచ్చాను. తపాహం పూర్వకే భావే పుత్రపుర పురంజేయ పుత్ర పరపురంజేయ మాయా సంభావితో విరహ కాల సర్వస్మాహర. నేను పూర్వావస్థలో నీ సంకల్పం చేత పుట్టించిన సకల సంహారకర్త అయిన నీ పుత్రుడైన కాలుడుని. పితామహస్య భగవానాహ లోకపతి ప్రభు సమయస్తే కృత సౌమ్యాన్ లోకాన్ సంపరిరక్షితుం. బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు, లోకాన్ని రక్షించడం కోసం నువ్వు ఒక అంగీకారం చేసి ఉన్నావు. సంక్షిప్యకి పురా లోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవేశయానోప్సు మాన్ త్వం పూర్వమజీజన. పూర్వం నీవు మాయాబలం చేత లోకాలన్నింటినీ స్వయంగానే అదృశ్యాలను చేసి మహాసముద్రంలో శయనించి ఉండి ముందుగా నన్ను సృష్టించావు. భోగవంతంతతో నాగం అనంతముదకేశయం మాయయా జనయత్వా త్వం ద్వౌచ సత్వౌ మహాబలౌ మధుంచ కైటభంచైవ యయోరస్తి చయైర్వృత ఇయం పర్వత సంబాధ మేధినీంచాభవత్తదా. ఆ తర్వాత నువ్వు మాయాబలం చేత పెద్ద పడగలు గల ఆదిశేషుణ్ణి సృష్టించి, అంటే ముందు నన్నే సృష్టించావు, తర్వాతనే ఆదిశేషుణ్ణి సృష్టించి ఆ తర్వాత మధుకైటభులు అనే ఇద్దరు గొప్ప ప్రాణులను సృష్టించావు. వాళ్ళ ఎముకలతో వ్యాప్తమై ఈ భూమి పర్వతాలతో నిండింది. పద్మే దివ్యేర్క సంకాసేనాభ్యాముత్పాద్యమామపి ప్రాజాపత్యంత్వయా కర్మమయి సర్వం నివేశితం. నన్ను ఎలా సృష్టించావో తెలుసు కదా. నీ బొడులోంచి నేను వచ్చాను. ప్రజాపతిత్వాన్ని నాకు ఇచ్చావు నువ్వు. సోహం సన్యస్త భారోహి త్వాముపాస్య జగత్పతిం రక్షాం వితత్స్వభూతేషు మమ తేజస్కరో భవాన్. నేను జగత్పతివైన నిన్ను ఉపాసించి సమస్త ప్రాణుల్ని రక్షించమని అర్థించాను నిన్ను. తతస్త్వమసి దుర్ధర్షాత్ తస్మాత్ భావాత్ సనాతనా రక్షాం విధాస్యన్ భూతానాం విష్ణుత్వముపజగ్మివాన్. అప్పుడు నువ్వు ప్రాణులను రక్షించడం కోసం సనాతనమైన ఎదిరింపశక్యం కానిదైన ఆ హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వాన్ని పొందావు. ఆదిత్యాం వీర్యవాన్ పుత్రో భ్రాతృణాం వీర్యవర్ధన సముత్పన్నేషు కృత్యేషు తేషాం సాఖ్యాయ కల్పసే. అదితి యందు మహాపరాక్రమశాలివైన పుత్రుడిగా పుట్టావు. సోదరులైన దేవతల పరాక్రమాన్ని వృద్ధి పొందిస్తూ వాళ్లకు సహాయం చేస్తూ ఉంటావు నువ్వు. సత్వముజ్ఞాస్యమానాసు ప్రజాసు జగతో వరా రావణస్య వధా కాంక్షి మానుషేషు మనో దదా. ప్రజలందరూ కూడా
రావణుడి చేత హింసించబడుతూ ఉండగా వాడిని సంహరించడం కోసం మనుష్య జన్మ ఎత్తడానికి సంకల్పించావు. 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాని చ కృత్వా వాస శరీరం స్వయమేవాత్మనాపురా. 11,000 సంవత్సరాలు భూలోకంలో ఉండేదరని స్వయంగా నియమం ఏర్పరచుకుని మానవుడిగా జన్మించావు నువ్వు. సత్వం మనోమయ పుత్ర పూర్ణాయుర్మానుశేష్య కాలో నరవర శ్రేష్ఠ సమీపముపవర్తితం. దశరథుడికి పుత్రుడిగా పుట్టిన నీకు మనుషుల్లో నువ్వు అనుకున్న పూర్ణార్ధాయం అయిపోయింది. అంచేత ఇక నీవు మా దగ్గరికి తిరిగి రావడానికి కాలం సమీపించిందయ్యా. యది భూయో మహారాజా ప్రజా ఇచ్చసుపాసితం వసవా వీరభద్రంతే ఏవమాహ పితామహ. మహారాజా, ఇంకా ప్రజలను రక్షించాలని నీకుంటే ఇక్కడే ఉండు, నీకు క్షేమముగాక. బ్రహ్మదేవుడు ఇలా నా చేత నీకు సందేశం పంపాడు అని చెప్పాడు. అథవా విజిగేశాత సురలోకాయ రాఘవ సనాథ విష్ణాదేవ భవంతు విగతజ్వర రమ. ఇలా కాకుండా సురలోకాన్ని పాలించే అభిలాష ఉంటే దేవతలు విష్ణువైన నీ సంరక్షణను పొందిన వారై నిర్భయంగా ఉందురుగాక. శ్రుత్వా పితామహేనోక్తం వాక్యం కాలసమీరితం రాఘవ ప్రసన్ వాక్యం సర్వసంహారమబ్రవీత్. కాలపురుషుడి ద్వారా బ్రహ్మదేవుడు పలికిన మాటలు విని రాముడు నవ్వుతూ ఆ కాలపురుషుడితో ఇలా అన్నాడు. శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం పరమమద్భుతం ప్రీతిర్హి మహతీ జాత తవాగమన సంభవ. అద్భుతమైన బ్రహ్మదేవుడి యొక్క మాటలు విని నాకు చాలా సంతోషం కలిగిందయ్యా. త్రయానామతి లోకానాం కార్యార్థం మమ సంభవ భద్రం తేస్తు గమిష్యామి యత ఏవాహమాగతః. తప్పనిసరిగా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తాను. హృద్గతో హ్యసి సంప్రాప్తో నమే తత్ర విచారణ మయా హి సర్వకృత్యేషు దేవానం వశవర్తిన స్థాతవ్యం సర్వసంహార యథాఖ్యాక పితామహ. కాలపురుష, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వే వచ్చావు నా దగ్గరికి. ఈ విషయంలో నాకు ఇంకొక ఆలోచన లేనే లేదు. నేను ఎప్పుడు కూడా అన్ని పనుల్లో దేవతల వశంలో ఉంటాను. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే ఉత్తరకాండే చతురధికశతతమ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తమం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండ్లోని 104వ సర్గ. రేపు 105వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.